హలో గాయ్స్, ఈరోజు మనం చక్కగా ఒక సింపుల్ స్టోరీ చెప్పుకుందాం మామ. అదేంటో కాదు మామ, హనుమాన్ గారి జన్మ కథ మామ. పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను, మీరు వినేయండి మామ. చాలా సంవత్సరాల క్రింద నుండి ఒక దేవకన్య అంజనీదేవి తపస్సు చేస్తుండేది. తన ప్రార్థన ఏంటి అంటే, నాకు ఒక గొప్పతనమైన బాలుడు కావాలి అని. ఆమె తపస్సుతో సంతోషమైన వాయుదేవుడు తనకి ఆశీర్వాదం ఇచ్చాడు. అలా అంజనీదేవికి ఒక బలాయుడు పుట్టాడు. ఆయన పేరు హనుమాన్. హనుమాన్ చిన్నప్పటి నుంచి చాలా బలవంతుడు, చాలా తేజస్సు గలవాడు. ఒకరోజు చిన్నప్పుడు హనుమాన్ గారికి చాలా ఆకలి వేస్తుంది. ఆయన ఆకాశంలో చాలా తేజస్వినిగా కనిపిస్తున్న సూర్యుడిని చూసి ఒక పండు అని అనుకున్నారు. అప్పుడే ఆయన ఆ పండు చాలా అందంగా ఉంది, ఇది తింటే నా ఆకలి తీరుతుందని అనుకొని వెంటనే ఆకాశంలోకి ఎగిరారు. హనుమాన్ గారు సూర్యుడిని తినడానికి ట్రై చేశారు. ఈ క్రీడ చూసి దేవలోకమంతా ఆశ్చర్యపోయింది. తరువాత హనుమాన్ గారు సూర్యుడిని గురువుగా తీసుకొని చాలా చదువుకున్నారు, నేర్చుకున్నారు. తర్వాత రామాయణంలో లార్డ్ రామ యొక్క గొప్ప సేవకుడిగా నిలిచాడు. ఇంకా ఆయన లంక దాకా వెళ్ళడం, సీతామాతని కనిపెట్టడం, లంకలో దీపం వేసేయడం అన్నీ అద్భుతమైనవని చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత యుద్ధంలో లక్ష్మణకి ఆయువు తీసే పరిస్థితుల్లో హనుమాన్ గారు సంజీవని పర్వతం మొత్తం తీసుకొచ్చి ఆయన్ని రక్షించాడు. అందుకే ఆయన్ని సంకట్ మోచన్ అని పిలుస్తారు. హనుమాన్ గారిలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే బలం, భక్తి, బుద్ధి. మనం అందరం నేర్చుకోవాల్సిన విషయాలు. హనుమాన్ జయంతి రోజు మనం ఆయనకి పూజ చేయడం, హనుమాన్ చాలీస పాడటం, భక్తితో సమర్పించడం చాలా పుణ్యకరంగా ఉంటుంది. ఈ చక్కని జన్మ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ మేక్ ఇట్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్, జై శ్రీరామ్.